ఒంగోలులోని యాక్సిస్ బ్యాంక్ మెయిన్ బ్రాంచ్ లో గోల్డ్ లోన్ వ్యవహారంలో భారీ గోల్మాల్ వెలుగులోకి రావడం స్థానికంగా కలకలం రేపుతోంది. ఖాతాదారులు తాకట్టు పెట్టిన బంగారాన్ని బ్యాంక్ సిబ్బంది బయట ప్రైవేట్ ఫైనాన్స్ సంస్థల్లో మళ్లీ తాకట్టు పెట్టినట్టు ఆరోపణలు తీవ్రంగా వినిపిస్తున్నాయి. ఒంగోలుకు చెందిన రామచంద్ర బాలసుబ్రహ్మణ్యం అనే వ్యక్తి 2023 సంవత్సరంలో సుమారు 67 గ్రాముల బంగారాన్ని యాక్సిస్ బ్యాంక్ లో గోల్డ్ లోన్ కోసం తాకట్టు పెట్టాడు. అయితే ఇటీవల తన బంగారాన్ని విడిపించుకునేందుకు బ్యాంక్ ను సంప్రదించగా సిబ్బంది నుంచి సరైన సమాధానాలు రాకపోవడంతో అనుమానం వ్యక్తం చేశాడు. 4 రోజులుగా బ్యాంక్ చుట్టూ తిరుగుతూ వివరాలు అడిగినా ప్రతిసారి వేర్వేరు కారణాలు చెబుతూ కాలయాపన చేసినట్టు బాధితుడు ఆరోపిస్తున్నారు. దీనిపై గట్టిగా నిలదీయడంతో అసలు విషయం బయటపడింది. బ్యాంక్ లో ఉండాల్సిన బంగారం అక్కడ లేనట్టు సిబ్బంది ఒప్పుకున్నారని బాధితుడు చెబుతున్నారు. ఈ క్రమంలో నాగరాజు అనే వ్యక్తి పేరుతో బ్యాంక్ లోని బంగారం తీసి అదే బంగారాన్ని ప్రైవేట్ ఫైనాన్స్ సంస్థల్లో తాకట్టు పెట్టినట్టు ఆరోపణలు వెలువెత్తుతున్నాయి. రామచంద్రన్ బాలసుబ్రహ్మణ్యం జర్నలిస్ట్గా నివసిస్తుంటాడు. ఏదైనా తనకు అవసరమై బంగారాన్ని 67 గ్రాముల బంగారాన్ని యాక్సిస్ బ్యాంకులో 3/9/23 కుదవబెట్టాడు. ఏడాది యాక్సిస్ బ్యాంక్ ఇంటర్నేషనల్ బ్యాంక్కి ₹2 వడ్డీ, ఎంత ఖరీదైన వడ్డీ. మామూలు జనరల్ బ్యాంకుల్లో 70 పైసలు వడ్డీ, స్టేట్ బ్యాంకు, యూనియన్ బ్యాంకుల్లో పెడితే టైం అయిపోయిందని వీళ్ళు ఎటువంటి కస్టమర్కి నోటీస్ ఇవ్వకుండా ఈ బంగారాన్ని తీసుకెళ్ళి వేరే ఫైనాన్స్ IIFL ఫైనాన్స్లో వేరే పేరుతో పెట్టారు. నాగరాజు అనే పేరుతోటి పెట్టారు. అంటే నాగరాజు గారు డ్రా చేసుకుని వెళ్ళిపోతాడు. ఆ అమ్మాయి మాకు సంబంధం ఈ బ్యాంకులో పెడితే నువ్వు మాకు రసీదు ఇచ్చిన బ్యాంకు మేము ఇచ్చావు, నువ్వు ఇచ్చా, బ్యాంకు వాళ్ళు ఇచ్చారా? ఇంటర్నేషనల్ బ్యాంకులో బంగారం పెడితే ఈ బంగారాన్ని వీళ్ళు ఫైనాన్స్ వాళ్ళకి అమ్ముకున్నారు వేరే వాడి పేరుతో. అంటే నువ్వు వేలం పాట మాకు నోటీస్ ఇవ్వాలి, కస్టమర్కి నోటీస్ ఇవ్వకుండా. కాబట్టి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, యాక్సిస్ బ్యాంక్, ఇంటర్నేషనల్ బ్యాంక్ మనం నమ్మి బంగారాన్ని మనం గాంధీ రోడ్లో పెట్టలేదు, లేదా బల్లమెట్ల బంగారం కుదరబెట్టలేదు కౌంట్ వాళ్ళకి. ఇలా కుదరబెడితే యాక్సిస్ బ్యాంక్ వాళ్ళు ఈ విధంగా కస్టమర్లు మోసం చేస్తున్నారు. మళ్ళీ అడగడానికి వస్తే బెదిరించి సిఐ వచ్చాడు, సిఐని తీసుకొచ్చారు, పోలీస్ కేసు అని చెప్పారు. IFL మాట్లాడుకోండి, మాకు సంబంధం లేదంటారు. ఆడికెళ్ళి మాట్లాడుకోమంటారు. ఆడికెళ్తే వాడు 7,85,000 కట్టమంటాడు. మళ్ళీ వీళ్ళు సెటిల్ చేస్తామంటారు. వీళ్ళు 3 లక్షలు సెటిల్ అంటారు. నిన్న వెళ్తే మళ్ళీ 4,85,000 కట్టమంటారు. కాబట్టి వీళ్ళు అంటే తప్పు చేసి కూడా వీళ్ళు కస్టమర్లని బ్యాంక్ అత్యంత ₹2 వడ్డీ కాడికి బంగారం కుదవబెడితే వీళ్ళు బ్యాంక్ కస్టమర్లు మోసం చేశారు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి మేము ఫిర్యాదు చేస్తున్నాం. బ్యాంక్ మేనేజర్ని, అదేవిధంగా బంగారం మొత్తం ట్రాప్ చేసి మోసం చేసిన వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేయాలని చెప్పి ఈ ఘటన బయటకు రావడంతో యాక్సిస్ బ్యాంక్ ఖాతాదారుల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. తమ బంగారం నిజంగా బ్యాంక్ లో సురక్షితంగా ఉందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇదే తరహాలో మరింత మంది ఖాతాదారులు బంగారం బయట ఫైనాన్స్ కంపెనీలకు మళ్లించబడిందా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఇకపై ఈ వ్యవహారంలో కీలకంగా వినిపిస్తున్న నాగరాజు అనే వ్యక్తి ఎవరు? అతనికి బ్యాంక్ తో సంబంధం ఏంటి? సిబ్బందితో కలిసి ఈ వ్యవహారాన్ని నడిపించాడా లేక మధ్యవర్తిగా వ్యవహరించాడా అనే కోణాల్లో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ ఘటనపై బ్యాంక్ ఉన్నతాధికారులు ఇంకా అధికారికంగా స్పందించాల్సి ఉంది. అయితే అంతర్గత విచారణ ప్రారంభమైనట్టు సమాచారం. అయితే ఈ విషయం బయటకు రాకుండా ఉండేందుకు ఖాతాదారుడితో రాజీ ప్రయత్నాలు చేస్తున్న స్థానిక బ్యాంక్ మేనేజర్ అసలు ఇంతకీ ఒంగోలు యాక్సిస్ బ్యాంక్ లో తాకట్టు పెట్టిన బంగారం ఎంతవరకు సేఫ్ గా ఉంది, బ్యాంక్ నుంచి ఎంత బంగారం బయట ఫైనాన్స్ కంపెనీలో తాకట్టు పెట్టారన్నది తీవ్ర కలకలం రేపుతోంది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా కరెస్పాండెంట్ శౌర్య ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. శౌర్య, చెప్పండి, యాక్సిస్ బ్యాంక్ లో అసలు గోల్మాల అయినట్టుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి బ్యాంక్ అధికారులు ఇప్పటి వరకు స్పందించారా? హరిప్రియ, ఈ ఒంగోలు పట్టణంలో యాక్సిస్ బ్యాంక్ మెయిన్ బ్రాంచ్ ఉంది. HCM కాలేజీకి ఆపోజిట్ లో ఉంటుంది. అంటే అది కలెక్టరేట్ కు కొద్దిగా దూరంలో ఉంటుంది అన్నమాట. ఈ మెయిన్ బ్రాంచ్ లో ఈ గోల్డ్ బ్యాంకులో తాకట్టు పెట్టిన గోల్డ్ ని బయట ప్రైవేట్ ఫైనాన్స్ కంపెనీలో మరొక వ్యక్తి పేరుతోటి తాకట్టు పెట్టి తీసుకున్నట్లుగా అది బయటకు వచ్చింది. అయితే ఒక 4 రోజుల క్రితం నుండి ఈ బాలసుబ్రహ్మణ్యన్ అనే వ్యక్తి 2023లో 67 గ్రాముల బంగారము ఈ యాక్సిస్ బ్యాంక్ మెయిన్ బ్రాంచ్ లో తాకట్టు పెట్టి ఒక సుమారు ₹2.5 లక్షల మేర అతను లోన్ తీసుకోవడం జరిగింది. అయితే అతను ఈ మధ్య కాలంలో ఒక 3-4 రోజుల నుండి తన బంగారాన్ని విడిపించుకోవాలి అని చెప్పేసి బ్యాంకుకు వెళ్ళి నేను డబ్బులు కడతాను, నా బంగారం నాకు ఇవ్వండి అని చెబితే గత 4 రోజుల నుంచి బ్యాంకు సిబ్బంది కాలయాపన చేస్తూ ఏదో పొంతం లేని సమాధానాలు చెప్పటము ఏదో చేస్తా ఉందంటే అతనికి అనుమానం వచ్చేసి ఈ రోజున ఈ బాలసుబ్రహ్మణ్యన్ అనే వ్యక్తి తన కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులు తెలిసిన వాళ్ళతో బ్యాంకుకు వెళ్ళి గట్టిగా
నిలదీసి గట్టిగా అడిగేసరికి బ్యాంకు సిబ్బంది తడబాటు గురై తను ఏదైతే 67 గ్రాముల బంగారం 2023లో తాకట్టు పెట్టడం ఆ బంగారం తన బ్యాంకులో లేదని ఈ ఒంగోలులోనే వేరే ఒక ఫైనాన్స్ కంపెనీలో, ప్రైవేట్ ఫైనాన్స్ కంపెనీలో వేరే పేరుతోటి అక్కడ గోల్డ్ లోన్ తీసుకున్నట్లుగా చెప్పడం జరిగింది. అయితే నా బంగారాన్ని నాకు తెలియకుండా వేరే ఫైనాన్స్ కంపెనీలోకి ఏ విధంగా పెడతారు, ఎట్లా పెడతారు, ఇది ఎలా సాధ్యమైంది అని చెప్పేసి అతను గట్టిగా ప్రశ్నించేసరికి బ్యాంకు సిబ్బంది అదేవిధంగా మేనేజర్ కూడా ఈ విషయాన్ని బయటికి రానివద్దు, బయటకు వస్తే చాలా పెద్ద గొడవ అవుతుంది, ఏదో ఒక విధంగా మేము ఆ బంగారాన్ని అక్కడి నుంచి తెప్పిస్తాము, మీరు మా బ్యాంకులో ఎంతైతే లోన్ తీసుకున్నారో అంతవరకే మీరు ఆ వడ్డీతోటే ఇంట్రెస్ట్ తోటే మాకు డబ్బులు కట్టండి, మేము మిగిలిన చేసి మీకు మేము ఇవాళ కానీ రేపు కానీ సాయంత్రం లోపు కానీ మేము గోల్డ్ తీసుకొచ్చి ఇస్తామని చెప్పేసి రాజకీయ ప్రయత్నాలు జరగడం జరిగింది. స్థానికులు అదేవిధంగా బంధువులు తెలిసిన వాళ్ళు వెళ్ళి గట్టిగా మాట్లాడటంతో. అయితే ఇక్కడ విషయం ఏంటంటే ఇప్పుడు ఈ బాలసుబ్రహ్మణ్యన్ అనే వ్యక్తి 2023లో 67 గ్రాముల బంగారం ఈ యాక్సిస్ బ్యాంకులో తాకట్టు పెట్టి డబ్బులు తీసుకున్నాడు. ఈ బ్యాంకు నుండి అసలు బంగారం బయటకు ఎట్లా వెళ్ళింది? బ్యాంకు నుంచి ఎవరైనా ఒక కస్టమరు బ్యాంకులో బంగారం తాకట్టు పెట్టిన తర్వాత లాకర్లో నుంచి బంగారాన్ని బయటకు తీయాలి అంటే ఒక 2-3 అధికారులతో పాటు బ్యాంకు మేనేజరు, అంటే ఇవి 2 తాళాలు ఉంటాయి, ఒక బ్యాంకు మేనేజర్ ఓపెన్ చేయాలి, తర్వాత ఒక అధికారి ఓపెన్ చేయాలి, ఒక 2-3 సిగ్నేచర్స్ తర్వాత అప్రూవల్స్ తర్వాతనే బంగారం బయటకు వస్తుంది. అలా కాకుండా ఈ బంగారం ఎట్లా బయటకు వెళ్ళింది? అయితే ఈ బంగారం కూడా ఈ బాలసుబ్రహ్మణ్యన్ అనే అతను బంగారం తాకట్టు పెట్టిన బంగారాన్ని గత 7 నెలల క్రితమే ఈ బ్యాంకు నుంచి బయట ఫైనాన్స్ కంపెనీలో అక్కడ తాకట్టు పెట్టి అక్కడ డబ్బులు తీసుకున్నారని చెప్తున్నారు. అయితే ఈ బాలసుబ్రహ్మణ్యం యాక్సిస్ బ్యాంకులో తాకట్టు పెట్టిన బంగారాన్ని నాగరాజు అనే వ్యక్తితోటి బయట ఒక ప్రైవేట్ ఫైనాన్స్ కంపెనీలో తాకట్టు పెట్టించారు. అయితే అసలు ఇంతకీ ఈ నాగరాజు అనే అతను ఎవరు? ఈ నాగరాజు అనే అతనికి బ్యాంకుకి ఉన్న సంబంధం ఏంటి? ఈ బ్యాంకు సిబ్బంది లేకుంటే మేనేజరు లేకుంటే అక్కడ లోకల్లో ఉన్న వాళ్ళు ఎవరన్నా ఈ నాగరాజు అనే వ్యక్తిని ఒక మధ్యవర్తిగా ఉపయోగించి లేకుంటే అతని పేరు వాడుకొని వీళ్ళే చేస్తున్నారా, లేకుంటే నాగరాజు అనే వ్యక్తి వీళ్ళంతా కలిసి ఒక ముఠాగా ఏర్పాటు చేస్తున్నారా అన్నది ఇక్కడ ప్రధానమైన ప్రశ్న. దీంతో పాటు అసలు ఈ బాలసుబ్రహ్మణ్యం అనే వ్యక్తి బంగారం లేదు అని తెలిస్తే ఈ రోజు విషయం బయటకు వచ్చింది. ఇటువంటి ఖాతాదారుల యొక్క బంగారం ఇంకా బ్యాంకులో ఎంతమందిది బయటకు వెళ్ళిందా లేదా? నిజంగా బయటకు వెళితే ఇది ఒక చాలా పెద్ద చర్చ అవుతుంది. ఎందుకంటే గత సంవత్సర కాలంగా బంగారానికి విపరీతమైన డిమాండ్ పెరుగుతూ ఉంది. చాలా పెద్ద ఎత్తున బ్యాంకుల్లో ప్రైవేట్ ఫైనాన్సుల్లో కానీ బంగారాన్ని బాగా ఎక్కువగా డబ్బులు లోన్లు ఇస్తా ఉన్నారు. అయితే ఇటువంటి సంఘటనలు బ్యాంకుల్లో నుండి బయట ప్రైవేట్ ఫైనాన్స్ కంపెనీలోకి ఈ లోన్లు పెట్టుకుని ఈ డబ్బులు ఏం చేశారు, ఎవరెవరు దీనిలో పాత్రదారులు, సూత్రధారులు? ఈ నాగరాజు అనే వ్యక్తి పేరు ఎందుకు బయటకు వచ్చింది? నాగరాజు అనే వ్యక్తి పేరుతో బయట ఫైనాన్స్ కంపెనీలో ఈ బ్యాంకులో ఉన్న బంగారాన్ని ఎవరు తాకట్టు పెట్టించారు, ఎందుకు పెట్టించారు, అసలు దీనిలో ఎంతమంది ఉన్నారు? అదీగాక ఈ బాలసుబ్రహ్మణ్యం లాంటి బాధితులు ఇంకెవరైనా ఉన్నారా? బ్యాంకులో ఎంతమంది ఖాతాదారులు గోల్డ్ లోన్లు పెట్టుకున్నారు, వాళ్ళ బంగారం అంతా ఈ యాక్సిస్ బ్యాంక్ మెయిన్ బ్రాంచ్ లో ఉన్న బంగారం మొత్తం సేఫ్ గా ఉందా లేదా అనే విషయాన్ని బ్యాంక్ అధికారులు చెప్పాలి, లేకుంటే విచారణ దీన్ని కేసుగా నమోదు చేసి పోలీసులు చెప్పాలి. లేకపోతే ఈ విషయం చాలా పెద్దగా మారేటట్లు ఉంది. ఎందుకంటే ఇప్పటికే ఇటువంటి బంగారానికి సంబంధించిన ఈ బ్యాంకులు కొంత అవకతవకలు పాల్పడుతున్నాయని అక్కడక్కడ వార్తలు వింటానే ఉన్నాం. కానీ ఒంగోలులో యాక్సిస్ బ్యాంక్ లో ఉన్న ఖాతాదారుల బంగారం సేఫ్ గా ఉందా లేదా అన్నది ఒక ప్రకటన ద్వారా అధికారులు చెప్పాల్సిన అవసరం ఉంది, అదేవిధంగా బ్యాంక్ అధికారులు కూడా చెప్పాల్సిన అవసరం ఉంది. థ్యాంక్ యూ షౌరి.